నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. రైతులు తప్పనిసరిగా ఈ కేవైసీ చేయించుకోవాలంటూ తెనాలి వ్యవసాయ సహాయ సంచాలకులు ఉషారాణి విజ్ఞప్తి. తెనాలి సబ్ డివిజన్ లో 48,850 ఎకరాల్లో వేసిన 3 పంటలను నమోదు చేసినట్లు వెల్లడి. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మండల పరిషత్ కార్యాలయంలో చేతి వృత్తులతో చేసిన వస్తువుల ప్రదర్శన. ఎంపీడీఓ లక్ష్మి వెల్లడి. పలువురు మహిళా మనులకు సత్కారం. తెనాలి సబ్ డివిజన్ పరిధిలోని రబ్బీలో వేసిన జొన్న, మొక్కజొన్న, అపరాల యొక్క పంట నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేసినట్లు తెనాలి వ్యవసాయ సహాయ సంచాలకులు ఉషారాణి చెప్పారు. మీడియాతో మాట్లాడుతూ సబ్ డివిజన్ లో మొత్తం 48,850 ఎకరాల్లో వేసిన 3 పంటల నమోదు కార్యక్రమం జరిగిందన్నారు. తెనాలి సబ్ డివిజన్లోని తెనాలి, కొల్లిపర, దుగ్గిరాల మండలంలో రబీ సీజన్లో వేసిన జొన్న, మొక్కజొన్న, మినుము, పెసర వంటి పంటల యొక్క నమోదు కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెనాలి వ్యవసాయ సహాయ సంచాలకులు ఉషారాణి చెప్పారు. దుగ్గిరాల్లో 20,550 ఎకరాల్లో 3 పంటలు వేయగా కొల్లిపరలో 13,300 ఎకరాల్లో జొన్న, మొక్కజొన్న పంటలు వేశారని చెప్పారు. అలాగే తెనాలి మండలంలో 15,000 ఎకరాల్లో 3 పంటలు వేయటం జరిగిందని ఆమె తెలియజేశారు. అయితే ఈకేవైసీ చాలా తక్కువగా నమోదు జరిగిందని, తెనాలి మండలంలో 83%, దుగ్గిరాల్లో 87%, కొల్లిపరలో 94% మాత్రమే రైతులు ఈకేవైసీ చేయించుకున్నారని, మిగిలిన రైతులు కూడా త్వరితగతిన సమీప రైతు సేవా కేంద్రాలకు వెళ్లి ఈకేవైసీ చేయించుకోవాలని ఉషారాణి విజ్ఞప్తి చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపాదించిన యూనిక్ ఐడి రైతులకు ఇచ్చే ప్రతిపాదన ఉన్న నేపథ్యంలో భూమి ఉన్న రైతులు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్టర్లో తమ పేరు రిజిస్టర్ చేయించుకోవాలని ఆమె చెప్పారు. ఇప్పటికే దుగ్గిరాల్లో 7,000 మంది, కొల్లిపరలో 6,900 మంది, తెనాల్లో 6,300 మంది మాత్రమే రిజిస్టర్ చేయించుకున్నారని చెప్పారు. దీనివల్ల ప్రభుత్వం ఇచ్చే ప్రయోజనాలు పొందటానికి అవకాశం ఉంటుందని వ్యవసాయ అధికారిని ఉషారాణి తెలియజేశారు. నమస్కారం అండి. మన తెనాలిలో ఉన్నటువంటి తెనాలి సబ్ డివిజన్ పరిధిలో మరి 3 మండలాలు తెనాలి, కొల్లిపర, దుగ్గిరాల్లో మనకి ముఖ్యంగా రబీలో వేసినటువంటి జొన్న, మొక్కజొన్న, అలాగే అపరాలు, మినుము, పెసర పంటల్లో పంట నమోదు కార్యక్రమం అనేది కంప్లీట్ అయింది. మొత్తం మనం చూసుకుంటే దుగ్గిరాల్లో 20,550 ఎకరాల్లో మనకి 3 పంటలు వేసుకోవటం జరిగింది. అలాగే కొల్లిపర మండలంలో 13,300 ఎకరాల్లో అక్కడ అపరాలు లేదు, కానీ జొన్న, మొక్కజొన్న ఇంత విస్తీర్ణంలో వేసుకోవటం జరిగింది. పంట నమోదు కార్యక్రమం కూడా జరిగిపోయింది. అలాగే మన తెనాలి మండలంలో 15,000 ఎకరాల్లో మినుము, పెసర, అలాగే జొన్న, మొక్కజొన్న పంటలు వేయడం జరిగింది. మొత్తం కూడా ఈ విస్తీర్ణానికి పంట నమోదు జరిగింది. అయితే ఈకేవైసీ, రైతు యొక్క ఈకేవైసీ అనేది చాలా తక్కువగా ఉంది. తెనాలి మండలంలో 83% మాత్రమే రైతులు ఈకేవైసీ చేయడం జరిగింది. కాబట్టి తెనాలి మండలంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా త్వరగా మేము ఈ ఆర్ఎస్కే కేంద్రాలకు వెళ్ళి ఈకేవైసీ ప్రక్రియను కంప్లీట్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేయించున్నాము. అట్లాగే కొల్లిపర మండలంలో చూసుకుంటే 87% మాత్రమే ఈకేవైసీ కంప్లీట్ అయింది. దుగ్గిరాల మండలంలో ఉన్నటువంటి రైతు సోదరులను కూడా త్వరగా మేము ఈ కేంద్రాలకు వెళ్ళి ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. కొల్లిపర మండలంలో 94% ఈకేవైసీ కంప్లీట్ అయింది. మిగిలిన 6%లో కూడా రైతు సోదరులందరూ వెళ్ళి ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే మనకి ఈ మధ్య కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపాదించినటువంటి ప్రోగ్రాము, ప్రతి రైతుకి, భూమి కలిగిన ప్రతి రైతుకి, పొలం ఉన్న ప్రతి భూ యజమాని మరి ఒక యూనిక్ ఐడి నంబరు, మన ఆధార్ కార్డు సామాన్య ప్రజలకి ఎలా ఉందో అలాగే భూమి ఉన్న ప్రతి భూ యజమానికి ఈ విధంగా ఒక యూనిక్ ఐడి ఇవ్వాలి అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రతిపాదన అనుసరించి మనము ఇంతవరకు ఫార్మర్ రిజిస్ట్రీ అనేది చేసుకుంటూ వచ్చాము. మన దుగ్గిరాల మండలంలో దగ్గర 7,100 రైతులకి ఫార్మర్ రిజిస్ట్రీ కంప్లీట్ చేయడం జరిగింది. అలాగే కొల్లిపర మండలంలో 6,900 మంది రైతులకి ఈ యొక్క ప్రక్రియ కంప్లీట్ చేశాము.
అలాగే మన తెనాలి మండలానికి వచ్చేటప్పటికి 6,300 మంది రైతులకి ఫార్మర్ రిజిస్ట్రీ అనేది కంప్లీట్ చేశాం. కనుక మిగిలిన రైతు సోదరులు కూడా మీ రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి మరి ఈ ఫార్మర్ రిజిస్ట్రీ భూమి ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ రిజిస్ట్రీని కంప్లీట్ చేసుకుంటే రాబోయే కాలంలో మరి పంట నష్ట పరిహారం జరిగిన, అలాగే పిఎం కిసాన్ పడాలన్నా, అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఏ రైతులకి ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్స్ ఇవ్వాలన్నా కూడా రైతులు ఈ యొక్క ఫార్మర్ రిజిస్ట్రీని కంప్లీట్ చేయించుకున్నట్లయితే 11 నంబర్లు కలిగినటువంటి ఒక సంఖ్య యూనిక్ ఐడిగా రైతులు కేటాయించడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాలన్నింటినీ వినియోగించుకోవాల్సిందిగా రైతు సోదరులకు విజ్ఞప్తి చేస్తారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 7వ తేదీన మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో చేతి వృత్తులతో తయారు చేసిన వస్తువుల ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు ఎంపీడీఓ అత్తోట దీప్తి తెలిపారు. ఈ సందర్భంగా జరిగే కార్యక్రమానికి స్వయం సహాయక సంఘాల సభ్యులు హాజరు కావాలని కోరారు. ఈ నెల 7వ తేదీన తెనాలి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ అత్తోట దీప్తి తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సబ్ కలెక్టర్ సంజన సింహ ముఖ్య అతిథిగా పాల్గొంటారని, అంతేకాకుండా మండల పరిధిలోని వివిధ శాఖల మహిళా అధికారులు హాజరవుతారని ఆమె తెలియజేశారు. కార్యక్రమంలో భాగంగా స్వయం సహాయక సంఘాలకు ఉపాధి కల్పించేందుకు చేతి వృత్తుల ద్వారా వారు తయారు చేస్తున్న వస్తువుల ప్రదర్శనను ఏర్పాటు చేయడం జరిగిందని కూడా ఆమె చెప్పారు. మహిళా ఉద్యోగులను గౌరవించుకునేందుకు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఎంపీడీఓ దీప్తి విజ్ఞప్తి చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చి 8న జరుపుకుంటూ ఉంటాం. ఈ సంవత్సరం కూడా ఆ రోజున సెకండ్ సాటర్డే వచ్చింది కాబట్టి హాలిడే, కాబట్టి ముందు రోజు అంటే మార్చి 7th మార్నింగ్ సబ్ కలెక్టర్ గారు చీఫ్ గెస్ట్ గా ఇన్వైట్ చేశాం. మేడం కూడా ఓకే చెప్పారు. ఆ రోజు మన సచివాలయం సిబ్బంది అందరూ, ఎక్కువ మంది ఉమెన్ ఉన్నారు, ఉమెన్ మహిళా పోలీసులు కానీ, ఏఎన్ఎంస్ కానీ, డిస్ట్రిక్ట్ అసిస్టెంట్స్, వెల్ఫేర్ అసిస్టెంట్స్, సర్వేయర్స్, వీళ్ళందరూ కూడా చాలా మంది, దగ్గర 70 నుంచి 80 మంది ఉమెన్ ఉన్నారు. వాళ్ళందరినీ గౌరవించాలి అనే ఉద్దేశంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఆ రోజున మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి డిఎల్డిఓ గారు, డిఈపిఆర్ గారు, సబ్ కలెక్టర్ గారు, సిడిపిఓ గారు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ అందరూ ఎవరైతే మండల స్థాయి అధికారులు ఉన్నారో వాళ్ళని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది గెస్ట్లుగా. 7th మార్నింగ్న ఈ ప్రోగ్రామ్ అనేది మండల పరిషత్ కార్యాలయంలో మన మీటింగ్ హాల్లో జరుగుతుంది. కింద ఐకేపీ వాళ్ళు, వెలుగు వాళ్ళ ద్వారా స్వయం సహాయ సంఘాల ద్వారా చేసినటువంటి ప్రోడక్ట్స్ కూడా డిస్ప్లే చేయడం కోసమని ఒక చిన్న స్టాల్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. అక్కడ వాళ్ళు హ్యాండీక్రాఫ్ట్స్ కానీ, తర్వాత చేతి వృత్తుల ద్వారా తయారు చేసిన ఏదైనా అల్లికలు, కుట్లు ద్వారా తయారు చేసిన కానీ, పీకిల్స్, తర్వాత మిల్లెట్స్ తో చేసిన వంటకాలు, ఇలాంటివన్నీ కూడాను ఒక స్టాల్ లాగా ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా ఉపాధి కల్పించాలి ఆ రోజున అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మే నెలలో జరిగే సరస్వతి పుష్కరాలకి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హైందవ సోదరి సోదరులు పుష్కరాలకు వెళ్లేందుకు రైల్వే సదుపాయాన్ని ఉచితంగా కల్పించేలా చూడాలని హిందూ చైతన్య వేదిక విజ్ఞప్తి చేసింది. ఇటీవల జరిగిన కుంభమేళా వెళ్లేందుకు హైందవ సోదరులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన మహా కుంభమేళాకు వెళ్లిన భక్తులు పడిన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మేలో జరిగే సరస్వతి పుష్కరాలకి హైందవ సోదరుల కోసం ఉచితంగా ట్రైన్స్ వేసేలా కృషి చేయాలని హిందూ చైతన్య వేదిక నాయకులు పొట్టి మూర్తి, లక్ష్మీ శ్రీనివాసులు, తాడేపల్లి మూర్తి, సాధు ప్రతాప్, శ్యామ్ ప్రసాద్, జక్కా కృష్ణప్రసాదులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం మీడియా సమావేశం నిర్వహించిన వారు ఇంతకుముందు మహాకుంభమేళాలో జరిగిన రద్దీ పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకుని ముందుగానే అటువంటి పరిస్థితి రాకుండా హైందవ సోదరి సోదరులకు ఉచితంగా ప్రయాణం చేసే వీలుగా ట్రైన్స్ని అందుబాటులో ఉంచేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చొరవ తీసుకుని ప్రయాణ సదుపాయాన్ని కల్పించాలంటూ వారు విజ్ఞప్తి చేశారు. మొన్న కుంభమేళాలో మన హైందవ సోదరి సోదరిమణులు 70 కోట్ల పైచిలుకు మంది ఒకే చోట సంఘటితం అవడం అనేది జరిగింది. అది చాలా శుభపరిణామం. ఈరోజు మేము మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి హిందూ చైతన్య వేదిక తరపున ఒక చిన్న విషయం తెలియజేస్తున్నాము. ఏమిటంటే అది మొన్న కుంభమేళా వెళ్ళటానికి మాకు ఆంధ్రప్రదేశ్ నుంచి సరైన ట్రైన్ సౌకర్యాలు కల్పించలేదు. చాలా
ఇబ్బందికరంగా మేము అక్కడికి చేరుకోవడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్లో దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది. రేపు మేలో సరస్వతి పుష్కరాలు రాబోతున్నాయి. మన గౌరవ ముఖ్యమంత్రి గారు మా హైందవ సోదరులకి సరస్వతి పుష్కరాల నిమిత్తం కొన్ని స్పెషల్ ట్రైన్స్ కానీ, లేదా మా హైందవుల్లో కూడా చాలామంది లేనోళ్ళు ఉన్నారు. మాకు మనిషికి ₹1,00,000 అవసరంలా, చాలా మినిమం ఛార్జీలతో కొన్ని స్పెషల్ ట్రైన్స్ కనుక వేసినట్టయితే, లేదు గవర్నమెంట్ తరఫున మా దేవాదాయ ధర్మాదాయ శాఖలో చాలా డబ్బు ఉంది, దాంతో మీరు కొన్ని ఫ్రీ ట్రైన్స్ గోవా నుంచి కుంభమేళాకి ఆ గవర్నమెంట్ ఎలా అయితే వేసిందో, ఇప్పుడు కేంద్రంలో కూడా మీ ద్వారానే సెంట్రల్ గవర్నమెంట్ నడుస్తుంది. మీరు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఇక్కడ నుంచి కొన్ని ఫ్రీ ట్రైన్స్ కనుక వేసినట్టయితే మా హైందవ సోదరులకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మా హైందవ శంకరావు, మా హిందూ చైతన్య వేదిక తరఫున మేము మిమ్మల్ని కోరుకునేది, మండల కేంద్రమైన కొల్లిపరలో టేప్ రికార్డర్లతో తిరుగుతున్న ట్రాక్టర్ల నుండి టేప్ రికార్డర్లను తొలగించి ధ్వంసం చేశారు. టేప్ రికార్డర్లు, లౌడ్ స్పీకర్లతో తిరిగే ట్రాక్టర్లను సీజ్ చేస్తామని ఈ సందర్భంగా ఎస్ఐ కోటేశ్వరరావు హెచ్చరించారు. తెనాలి నియోజకవర్గంలోని కొల్లిపరలో ట్రాక్టర్లు, ఆటోల్లో టేప్ రికార్డర్లు పెట్టి లౌడ్ స్పీకర్లతో తిరుగుతున్న వాహనాల్ని సీజ్ చేస్తామని ఎస్ఐ కోటేశ్వరరావు వాహన యజమానులను హెచ్చరించారు. బుధవారం ఉదయం ట్రాక్టర్ల నుండి తొలగించిన టేప్ రికార్డర్లను నడి రోడ్డుపై ఉంచి ట్రాక్టర్తో తొక్కించి ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ కోటేశ్వరరావు మాట్లాడుతూ, కొల్లిపరలో తిరిగే ట్రాక్టర్లు కానీ, ఆటోలు కానీ టేప్ రికార్డులు తగిలించి పెద్ద శబ్దంతో తిరిగితే ఉపేక్షించేది లేదని అన్నారు. ఇదే విధంగా గ్రామంలో పోలీస్ పర్మిషన్ లేకుండా డీజేలు పెట్టి శబ్ద కాలుష్యానికి, అలాగే ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని, డీజే సిస్టమ్ పెట్టేవారు ముందుగా పోలీసు పర్మిషన్ తీసుకోవాలని ఎస్ఐ చెప్పారు. పోలీసు పర్మిషన్ లేకుండా డీజే సిస్టమ్ పెట్టి కార్యక్రమాలు నిర్వహిస్తే ఉపేక్షించబోమని ఎస్ఐ కోటేశ్వరరావు హెచ్చరించారు. కొల్లిపురం మండలంలో తిరిగేటువంటి ట్రాక్టర్ డ్రైవర్లకు, ఆటో డ్రైవర్లకు పోలీసు వారి హెచ్చరిక, ఎవరైనా కానీ టేప్ రికార్డులు కానీ, లౌడ్ స్పీకర్లు కానీ, ఓవర్ స్పీడ్గా కానీ, లేదంటే అధిక లోడ్ కానీ తోస్తున్నట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకొనబడను. నెక్స్ట్ నుంచి ఏ బండి మీద ట్రాక్టర్ మీద కానీ, ఆటో మీద కానీ టేప్ రికార్డు కనపడినట్లయితే ట్రాక్టర్ని సీజ్ చేసి ఆర్టీఓ గారికి పెట్టడం జరుగుతుంది. కొల్లిపురం మండలంలో ఏదైనా ఫంక్షన్ జరుగుతున్నా కానీ, లేదా ఎటువంటి కార్యక్రమం అయినా కానీ పోలీసు వారి పర్మిషన్ తీసుకోకుండా డీజేలు పెట్టడం జరుగుతుంది. అలా ఎవరైనా కానీ పెట్టిన ఎడల చట్టపరమైన చర్యలు తీసుకొని వారి మీద కేసు నమోదు చేసి డీజే సీజ్ చేయడం జరుగుతుంది. కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్యమైన విజయం సాధించిన మాజీ మంత్రి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు కామాక్షి స్వర్ణకార సంస్థ శుభాకాంక్షలు తెలిపింది. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్యమైన మెజార్టీతో విజయం సాధించిన మాజీ మంత్రి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు శుభాకాంక్షలు తెలుపుతూ కామాక్షి స్వర్ణకార సంఘం విజయోత్సవ సంబరాలు జరుపుకుంది. సంఘ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కేక్ కట్ చేసి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథులుగా 19, 20 వార్డుల కౌన్సిలర్లు పసుపులెట్టి త్రిమూర్తులు, దేశ్ యుగంధర్, అలాగే స్వర్ణకార సంఘ నాయకులు మొహిద్దీన్, గొల్లపల్లి శ్రీనివాసరావు, షేక్ నాజర్ అహ్మద్, భద్రయ్య వీరమల్లు, కొమూరు రవి, సాయి, షేక్ ఫిరోజ్, భాషా, ఫిరోజ్, బాలాజీ, చంటి, సురేషు, వాసు, ధనుంజయ్, హాలిఫా తదితరులు పాల్గొన్నారు. మా నాయకుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఎమ్మెల్సీగా ఎన్నికైన సందర్భంగా షరాబయార్లోని కామాక్షి స్వర్ణకార సంఘం వాళ్ళు విజయోత్సవ కేక్ కటింగ్ ఈరోజు ఇక్కడ చేశారు. ఈ సంఘం ప్రెసిడెంట్ కానీ, సెక్రటరీలు కానీ, ఈ సంఘం కానీ రాజా గారికి చాలా దగ్గర సంబంధాలు ఉన్న వ్యక్తులు. అందుకని వీళ్ళు ఈరోజు ఇక్కడ ఈ కేక్ కటింగ్ పెట్టడం మాకు చాలా ఆనందంగా ఉంది. మాజీ మంత్రివర్యులు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ బలపరిచినటువంటి వ్యక్తిగా పోటీ చేశారు. ఈ యొక్క విజయం ప్రజా విజయం. ఎమ్మెల్సీగా గతంలో ఏ ఒక్క వ్యక్తి కూడా
ఇంత భారీ మెజార్టీతో ఎవరు గెలిచినటువంటి దాఖలాలు లేవు. అది వన్ అండ్ ఓన్లీ గొప్ప లీడర్ అయినటువంటి లెజెండరీ అంటే ఆ లెజెండరీకి అర్థం వచ్చేటువంటి వ్యక్తి శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. రాజా గారు అంటేనే కింగ్, కింగ్ అంటే రాజా గారు. రాజా గారు లాంటి వ్యక్తికి గొప్ప విజయాన్ని అందించినటువంటి గ్రాడ్యుయేటర్స్ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. షరా బజార్లో కామాక్షి స్వర్ణకార సంఘం తరపున ఒక పండుగ ఉత్సాహంతో టపాకాయలు కాల్చుకుంటూ స్వీట్లు తినిపించుకుంటూ ఆనందం గడపడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే రాజా గారంటే ఒక కులానికో ఒక మతానికో సంబంధం లేని వ్యక్తి. వారు అందరికీ అనుకూలంగా ఉండి కులాల మతాలకు వివిధంగా పనిచేసే నాయకుడు ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారు. కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్లో షరా బజార్లో మరి మా స్వర్ణకారు సోదరు కుటుంబాల్లో కూడా డిగ్రీ చదువుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మేము షరా బజార్లో ప్రతి షాప్ కాడికి తిరిగి వారి ఓటుని వాళ్ళ కుటుంబంలో ఎవరైనా చదువుకుంటే గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళైతే ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారికి వారి ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తే అందరం కూడా ఈ బజార్లో హర్షధ్వానాలతో మేము ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారికే ఓటేసి గెలిపించుకుంటాం. తెనాలి పట్టణంలోని మారిస్పేటలో గల మఠం బజార్లో వెంచేసి ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో 7వ వార్షికోత్సవం బుధవారం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు జరిగాయి. స్థానిక మఠం బజార్లోని శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో స్వామివారి 7వ వార్షికోత్సవం బుధవారం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా స్వామివారికి పంచామృత మరియు పళ్ళ రసాభిషేకం అనంతరం స్వామివారికి నాగవల్లి దళ, సింధూర, అర్చన, మంత్రపుష్పం, కన్నుల పండుగ జరిగింది. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో భాగంగా సామూహిక హనుమాన్ చాలీస మరియు శ్రీరామ నామ సంకీర్తన కార్యక్రమం జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ వీరాంజనేయ స్వామి మందిర కమిటీ సభ్యులు ఈ పూజా కార్యక్రమాలను పర్యవేక్షించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రైతులు తప్పనిసరిగా ఈ కేవైసీ చేయించుకోవాలంటూ తెనాలి వ్యవసాయ సహాయ సంచాలకులు ఉషారాణి విజ్ఞప్తి. తెనాలి సబ్ డివిజన్లో 48,850 ఎకరాల్లో వేసిన 3 పంటలను నమోదు చేసినట్లు వెల్లడి. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మండల పరిషత్ కార్యాలయంలో చేతి వృత్తులతో చేసిన వస్తువుల ప్రదర్శన. ఎంపీడీఓ లక్ష్మి వెల్లడి. పలువురు మహిళా మనులకు సత్కారం. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.